ప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. భాగవతనిష్ట భగవన్నిష్ట అనే అనుష్ఠానాల ద్వారా మందం అనిలం తీసుకుని వస్తోంది నెమ్మదిగా. అంటే స్థిరమైన బుద్ధితోటి అనుష్ఠానం చేస్తున్న సంసారులంతా నీ కోసం ఎదురు చూస్తున్నారు. సుమనోహర పాలికానాం, మనస్సులని ఆకర్షించేలాంటి పాలికల నుంచి శ్రద్ధతో పెంచిన తోటలు అంటే విప్రనారాయణ తోటల వంటివి అన్నమాట. ఇలాంటి క్షేత్రంలో ఇవన్నీ చేస్తే వాటి మించి వచ్చే చల్లటి గాలి వీస్తోందయ్యా, లేచి రావయ్యా. అంటే వర్ణములు, ఆశ్రమములు, ధర్మములు అన్నీ కూడా మనోహరములే స్వామి, లేచి రావయ్యా. దివ్యగంధై, శరణాగతి భావనే ఇక్కడ ఉండే దివ్యగంధము. సుమనోహర పాలికానాం అని చెప్పడంలో సుమనః అంటే దేవతలని కూడా అర్థం ఉంది. అంటే దేవతల్ని కూడా ఆకర్షించేలాంటివి. ప్రఫుల్ల అంటే బాగా వికసించినవి, సంతోషముతో వికసించినవి. మేము ఇక్కడ ఉన్నాం కదా, స్వామికి సేవ చేసుకోవడానికి అదృష్టం, మా పుష్పాలు ఉన్నాయి, మేము సుగంధాలు ఇస్తున్నాము అంటూ ఆనందపడేలాంటి సన్నివేశాలు. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ, తిరుమశ్రీయాళ్ళవార్లు అంటారు. ఇక్కడ పువ్వులు ఎలాంటివో తెలుసునా, పూల నుంచి మణులు, ముత్యాలు ఇవన్నీ రాలుతున్నాయా అన్నట్టుగా ఉంటుందయ్యా ఈ కొండ. నల్ మణివన్నన్ ఊర్, ఇది మణివర్ణుడైన స్వామి ఉండే చోటు. పొన్మణియం ముత్తమం పూమరమం, అందమైన మణులు, ముత్యాలు, పువ్వులే వృక్షములుగా వృక్షానికి పువ్వులే ఈ మణులు ముత్యాలుగా కలిగినవి. అలాంటివి పన్మణి నీరోడు, రకరకాల మణులు ప్రవాహంతో చేరి ప్రవహిస్తూ లేంటి ప్రవాహములవి. వాటి పరిమళాలను స్వీకరించి వచ్చే గాలి వీస్తోంది. పొరుదువురుడం వెంగడం, ఆ మణులతోటి దొల్లిపడుతున్న కెరటాలు కలిగిన చక్కటి ప్రవాహాలు కలిగిన ప్రాంతం ఇది. అలాంటిది అని అంటారు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఒక తోడ వర్ణన చేస్తూ అంటారు, పుష్పజాతుల విష్ణు పూజింపగల కొండ, కల్ప వృక్షములల్ల కలుగు కొండ. ఆకు చిల్కలు రెక్కలల్లార్చి ఆడుతో, పువ్వులు గుబాళించి నవ్వుతోట. ఆకులే చిలుకల్లా ఉన్నాయిట. అంటే చిలుక పచ్చగా ఉంటుంది, ఆకులు పచ్చగానే ఉంటాయి. ఆకు చిలుకలు రెక్కలు అల్లార్చి ఆడుచుతో, పువ్వులు గుబాళించి నవ్వుతోట. పక్షులతో వృక్షపటలి వెల్వియురుతో, జంపతులు వ్యాఖ్యాళి సల్పుతోట. పక్షులన్నీ కూడా కిలకిల్లాడుతూ ఉంటే, తుమ్మెదలన్నీ ఝంకారధ్వని చేస్తూ తిరుగుతుండే తోటిది. ఇలాంటివి. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ అంటున్నప్పుడు కులశేఖరాలు వారు అంటారు, నేను ఆ పువ్వులలో ఒక పువ్వునైపోతే ఎంత బాగుండును కదా. ఎంచేత తేనారు పూంచోలై తిరువేంకడం శునయిల్ మీనం మీనాయి పిరక్కం విధి ఉడయేన్ ఆనేనే. నేనక్కడ ఉండి తేనెలు చిందే పుష్పాలు ఉన్న తిరుపతి ప్రాంతంలో, కొండ ప్రాంతంలో ఆ మధువు స్రవిస్తున్నప్పుడు మధువు సరస్సులో పడితే ఆ సరస్సు లోపల ఉండే ఒక చిన్న చేప పిల్లగా నేను జన్మించగలనా అని ఆనందపడతారు ఆయన. అలాంటిది చక్కగా ఉన్న తోట ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ పూగద్రుమాది సుమన పాలికానాం మనోహర పాలికానాం మందం అనిల సహదీయగంధై. అవి వస్తోందయ్యా, మెడకో తెచ్చుకో. తొండరడి పొడి ఆళ్వాళ్ళు అంటారు, కడిమలర్ కమలంగల్ మదరింద ఇవయో. ఏమయ్యా చూడు, దివ్య పరిమళాలు కలిగిన కమలాలు వికసించాయి. మధు విరిందొజిగిన మామలర్ ఎల్లాం, వికసించిన పువ్వుల నుండి మధువు స్రవిస్తోందయ్యా. కొజుంగుషిమల్లయన్ కొజుమలరనవి, దట్టంగా పెరిగిన పూల తీగల్లో మొల్లలు, ఆ అందమైన మొల్లల పరిమళమంతా గుబాళిస్తోంది. ఏమయ్యా లేచి రావయ్యా స్వామి. పైంబట్కమగిన్ మడలై కీళివెళ్ళినాగారు, అక్కడంతా కూడా తుమ్మెదలన్నీ గానం చేస్తున్నాయి, చిలుకలు గానం చేస్తున్నాయి. మెడకో తెచ్చుకోవయ్యా స్వామి అంటూ ప్రార్థన చేస్తున్నారు ఈ శ్లోకంలోను. అంటే స్వామి తెల్లవారింది, ప్రధానమైన దేవతలంతా వచ్చారు నిన్ను సేవించుకోవడానికి. ప్రకృతి అంతా పులకించిపోయి నీ సేవ కోసం సిద్ధంగా ఉంది.
అక్కడ ఉన్న పుష్పములన్నీ తీసుకొని వచ్చి అత్యాది సప్తఋషులు నీ ఆరాధన చేయడం కోసం నిలిచి ఉన్నారయ్యా, మెడకో తెచ్చుకో. అయితే ఇంతమంది వచ్చేసరికి అక్కడ ఉన్న వాతావరణంలో కూడా మార్పు వచ్చింది. ఏమిటి? అక్కడ మండపంలో బంగారు పంజరాలు ఉన్నాయి. ఆ పంజరాల్లో సుఖశారికలు ఇవన్నీ కూడా ఉన్నాయి, చిలుకలు ఇవన్నీను. అవన్నీ కూడా వీళ్ళందరూ రావడంతో వాటికి అవి తెల్లారింది మెడకో తెచ్చుకున్నాయి. వీళ్ళందరూ వచ్చేసరికి అవి కూడా గానం చేస్తున్నాయి. అంటే శిష్యుడు ఎప్పుడు కూడా గురువు కంటే ముందే నిద్ర లేవాలని శాస్త్రము. ఈ పక్షులన్నీ కూడా ముందుగానే నిద్ర లేచాయి, కానీ సూర్య ఆరాధన చేస్తున్నాయి. గురువుగారు వచ్చారు, మహర్షులంతా వచ్చారు, వాళ్లతో పాటు గొంతు కలిపి గానం చేస్తున్నాయేమో. ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంజరస్థ పాత్రావశిష్ట కదళీఫల పాయసాని భుక్త్వా సలీలం అధకేళిషుకా పఠంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. స్వామి, నీ దగ్గర ఉన్న పంజరంలో చిలుకలు కూడా మెళకో తెచ్చుకుని ఉన్మీల్య నేత్రయుగం ఉత్తమ పంజరస్థ పాత్రావశిష్ట కదళీఫల పాయసాని కదళీఫలములతో చేసిన పాయసముని భుక్త్వా కేళిశుకా పఠంతి. చిలుకలు కేళి శుకాహ అంటే నీ ఆట కోసం ఏర్పరిచిన చిలుకలు ఉన్నాయే, క్రీడార్థము ఏర్పాటు చేసినటువంటి క్రీడా శుకములు అవి గానం చేస్తున్నాయి. పఠంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం, తవ సుప్రభాతం పఠంతి. లేవయ్యా స్వామి అని అంటున్నారు. ఇక్కడ ప్రతివాది అన్నం స్వామివారు మళ్ళీ మరొక చమత్కారం ఏమిటంటే, చిలుకల వర్ణన చేస్తూనే వేదంలో ఉండే ఒక ఆఖ్యాయికని, వేదంలో ఉండే ఒక అందమైన రహస్యాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఉన్మీల్య నేత్ర యుగం ఉత్తమ పంజరస్థా పాత్రావశిష్ట కదళీఫల పాయసాని భుక్త్వా అద కేళిశుకా పఠంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఒక్కసారి ఆ సన్నివేశాన్ని ఊహించుకోండి. బంగారు పంజరాల్లో చిలుకలు, ఆ చిలుకల ముందు పాత్రలలో, వెండి పాత్రలో పెట్టిన అరటి పండ్ల పాయసాలు అవి తిని ఈ సుఖములన్నీ కూడా గానం చేస్తున్నాయిట. తెల్లారింది అనడానికి గుర్తు ఏమిటి అంటే పక్షుల కిలకిల ధ్వని. ఆండాళం వారు కూడా తెల్లారిందని చెప్పేతోట పుళ్ళుం శిలంబినగాన్ కీసుకీషన్ రింగు మాన ఇచ్చాత్తన్ కలందు వేసిన బేచ్చరవం కేట్టెలయో పేయపెಣ್ಣి అంటూ మొదలు పెడతారు ఆవిడ. తెల్లారింది, పక్షుల కిలకిల ధ్వని, అదిగో కీచుకీచుమంటూనే భరద్వాజ పక్షులు ఇంకా మెళకో తెచ్చుకోవట్లేదేమిటి అంటారు ఆండాళం వారు. తొండరలెప్పుడు ఆళ్ళవార్లు కూడా ఇదే వర్ణన. పులంబిన బుట్కళం పూంబొజిల్గలిన్వాయ్, కితకితలాడుతున్నాయి పక్షులన్నీ కూడా. పువ్వులు పూచే తోటలన్నీ కూడా పువ్వుల పరిమళాలతో నిండిపోయినాయి. అంటే నిర్బంధము లేని పక్షులే మెళకో తెచ్చుకున్నాయి, నీవు అక్షులు తెరవాలి స్వామి. అంటే మనకైతే తెల్లారలేదు గోలంతా ఉంటుంది, పక్షులకేముంది వాడి ఇష్టం, స్వేచ్ఛగా ఉంటాయి కదా. పక్షులు నిద్ర లేకపోతే ఎందుకు నిద్ర లేకపోతే ఎవడైనా కోప్పడతాడా? లేదు, అలాంటి పక్షులే మెళకో తెచ్చుకున్నాయి అంటే తెల్లారని అర్థం కదా. పక్షిణో విప్రయాచంతే సర్వభూతానుకంపినం అంటాడు మనకి రామాయణంలోను. పక్షులు కూడా యాచన చేస్తున్నాయిట, స్వామి రామచంద్ర అడవికి వెళ్ళవద్దంటూ. ఇక్కడ పక్షులు కూడా నిన్ను మెళకో తెచ్చుకోవయ్యా అని ప్రార్థన చేస్తున్నాయి. లేవయ్యా స్వామి, పక్షుల కిలకిల ధ్వనులు ఉన్నాయి అంటే తెల్లవారిందని గుర్తన్నమాట. దీనికి యజుర్వేదంలో ఒక ఆఖ్యాయిక. ఏమిటి ఆఖ్యాయిక? ఆపోవాయుధమగ్రే సలిలమాసీత్. ఈ సృష్టికి పూర్వము సకల ప్రపంచము కూడా నీటితో నిండిపోయింది. సర్వ సృష్టి కూడా నీటిలోనే మయమైపోయింది. నీటిలో పద్మం లోపల ఉన్నాడు. స ప్రజాపతి పుష్కర పద్మే అలేలాయత్ వాతో భూత. ఆయన ఆ దాంట్లో ఉండి తామరాకు మీదే కూర్చుని పద్మం మీద అటు ఇటు ఊగుతున్నాడు. స్థిరత్వం లేకుండా పోయింది. సప్రతిష్టాం నా విందత. అతనికి స్థిరత్వం లేదు, ఏం చేయాలో తెలియటం లేట. ఈ లోపల స్వామివారు జప జప యజ యజ అంటున్నట్ట. జపం చెయ్యి, యజ్ఞం చేయని చెప్పి. యజ్ఞం ఎలా చేయాలి? చుట్టూ ఇన్ని నీళ్లు ఉంటేను నీళ్లలో ఎక్కడ యజ్ఞం చేయాలి? నిప్పు ఎక్కడ పట్టి రావాలి? ఎక్కడ ఉంచాలి? ఎక్కడ ఇదంతా చేయాలి? యజ్ఞకుండం ఎక్కడుంది అంటూ తంటాలు పడుతుండగా సయేతదపాం కులాయమపశ్యత్. ఆ నీటి లోపల పేరుకొని పోయిన నాచును చూచారు.
మనం కూడా చూస్తుంటాం కదా, ఏదో కాలువలు బాగు చేయండి, చెరువులు బాగు చేయండి అంటారు. చెరువుల లోపల గుర్రబడెక్క ఉంటుంది, మొత్తం అంతా మలిచేసి ఉంటుంది, నడుచుకుంటూ పోవచ్చు నీళ్లు ఉన్నా కానీ. అలా ఉంటుంది అనమాట. అలాగా నాచు కనిపించిందట. తస్మిన్ అగ్నిం అచినుత, దాని మీద అగ్నిని ఆరాధన చేశాడు, అగ్నిని వెలిగించాడు, ఇటుకలు పేర్చాడు, యజ్ఞము చేశాడు. స ఏద తపాంకులాయమపశ్యన్ తస్మిన్ అగ్నిం అచినుత ఇయం వయేభ్యో నక్తం దృశే దీవ్యతే. ఇదంతా కూడా చల్లారి భూమండలం కింద మారింది. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం.